ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలోని పద్యభాగంలో 5వ పాఠము కర్మభూమిలో పూసిన ఓ పువ్వ. ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కర్మభూమిలో పూసిన ఓ పువ్వ. దీనిని రచించిన వారు కళేకూరి ప్రసాద్ గారు. కవి పరిచయం తీసుకుందాం. పిడికెడు ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ నినాదమై డర్బన్లో అంతర్జాతీయ వేదికపై సింహ గర్జన చేసిన కవి కళేకూరి ప్రసాద్. కృష్ణా జిల్లా కంచికచర్లలో అక్టోబర్ 25, 1964న కళేకూరి జన్మించారు. లలిత సరోజిని శ్రీనివాసరావు వీరి తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. కళేకూరి ప్రసాద్కి చిన్ననాడు విద్య బాగానే అబ్బింది. ఏలూరులో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరారు. ఆ రోజుల్లో వివిధ సామాజిక రాజకీయ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాడు. విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఏసీ కాలేజీలో చదువుతున్నప్పటి ఈ ఉద్యమాల అనుభవాలు, నేర్పిన పాఠాలు కళేకూరి ప్రసాద్ను విలక్షణంగా నిలబెట్టాయి. మహబూబ్ నగర్ పరిధిలోని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టుకు కళేకూరి కొంతకాలం చైర్మన్గా పనిచేశారు. సాక్షి, హ్యూమన్ రైట్స్ వాచ్, NGO సంచాలకులుగా మరికొంతకాలం బాధ్యతలు నిర్వహించారు. మరెన్నో స్వచ్ఛంద సంస్థలకు సలహాదారుగా వ్యవహరించారు. తన స్వగ్రామంలో కంచికచర్ల కోటేశును అగ్రవర్ణ భూస్వాములు సజీవ దహనం చేశారు. ఈ సంఘటనను విన్న కళేకూరి చలించిపోయారు. తాను చూసిన సన్నివేశాలు, కళ్ళెదుట జరిగిన సంఘటనలు కళేకూరిని కలిచివేశాయి, కవిగా మలిచాయి. అణగారిన ప్రజానీకంపై నరమేధం జరిగిన ప్రతి ఘటనలోనూ ప్రతిఘటనాత్మక రచన చేశారు. యువక, సబరి, సంఘమిత్ర, నవత వంటి కలం పేర్లతో వివిధ పత్రికలలో అవి ప్రచురింపబడ్డాయి. దళిత సాహిత్యము, దళిత సాహిత్యోద్యమము, పిడికెడు ఆత్మగౌరవము కోసము, అంటరాని ప్రేమ వంటివి కళేకూరి రచనలో ముఖ్యమైనవి. వచన కవిత్వంలోనే కాక పాటల రచనలోనూ కళేకూరి గొప్ప పట్టును సాధించారు. ప్రజల బాణీలో అనేక పాటలు కట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో భూమికి పచ్చాని రంగేసినట్టు అనే పాట పుట్టింది. ప్రస్తుత పాఠ్యభాగము కర్మభూమిలో పూసిన ఓ పువ్వ పాట మహిళలపై జరుగుతున్న గృహహింసలు, స్త్రీల వరకట్న చావుల నేపథ్యంలో కట్టింది. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఇందిర అనే నవవధువు వరకట్న హత్యకు బలైన ఘటన ఈ పాట పుట్టుకకు ప్రేరణ. 3 దశాబ్దాలుగా ఈ పాట మహిళా ఉద్యమాలకు ఊపిరిలూదుతూ మారుమ్రోగుతూ ఉంది. ఇటీవలే కాలంలో ఒక సినిమాలోనూ కళేకూరి పాటలు చిన్న మార్పులతో చిత్రీకరించబడ్డాయి. కళేకూరి ప్రసాద్ కేవలం కవి మాత్రమే కాదు, గొప్ప విమర్శకులు, అంతకంటే గొప్ప అనువాదకులు కూడా. తెలుగు రచయితల్లో సరళంగా, సాధికారకంగా అనువాదాలు చేసిన అతి కొద్ది మందిలో కళేకూరి ప్రసాద్ ఒకరు. వీరు ప్రకటించిన అనువాద గ్రంథాలు, వ్యాసాలు సుమారు 70 దాకా ఉంటాయి. మహాశ్వేతాదేవి, అరుంధతి రాయ్, స్వామి ధర్మతీర్థ, పాబ్లో నెరూడా, గెయిల్ అమ్వెట్, నామ్దేవ్ ధసాల్ వంటి ప్రపంచ ప్రసిద్ధ రచయితలను కళేకూరి తెలుగువారికి పరిచయం చేశారు. జాతి వివక్షపై డర్బన్లో జరిగిన అంతర్జాతీయ సభలో పాల్గొని కళేకూరి ఆత్మగౌరవ నినాదాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ సదస్సులో పాల్గొన్న క్యూబా అధ్యక్షుడు ఫైడెల్ క్యాస్ట్రో తన ఉపన్యాసాన్ని చాలా ఆసక్తిగా విన్నాడని కళేకూరి తరచూ ప్రస్తావించేవాడు. అదొక చారిత్రక ఘటన. నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి, చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను, మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను అని ఒక సందర్భంలో ప్రకటించిన కళేకూరి ప్రసాద్ మే 7, 2011 తెరమరుగయ్యారు. సాంకేతికంగా దేశం ఎంత ముందుకు పోతున్నా మానవీయ విలువల్లో మనం నానాటికి వెనుకబడిపోతున్నాం. ఈనాటి స్త్రీ ఒక పక్క అందనంత ఎత్తులో అంతరిక్షంలో విహరిస్తున్నా, మరోపక్క ఇంటా బయట అనేక దాడులకు గురవుతూ కానరాని లోకాలకు చేరుకుంటూ ఉంది. ప్రస్తుత పాఠ్యభాగం కర్మభూమిలో పాట
3 దశాబ్దాల కిందట రాయబడిందే అయినా దాని ప్రాసంగికత, ప్రాయోజికత ఈనాడు మరీ ఎక్కువగా ఉంది. అందుకే ఆకాశంలో సగంగా ఉన్న మహిళను మనిషిగా గుర్తించేలా ఈనాటి విద్యార్థి లోకాన్ని జాగృతం చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం. చూసారు కదా విద్యార్థులు, స్త్రీ యొక్క పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకేలా ఉందని మనం ఈ పాట ద్వారా ఎలా తెలుసుకుందామో ఒకసారి ఈ పాఠం చూసి దీనిని బట్టి స్త్రీ యొక్క పరిస్థితుల్లో మార్పు రావాలని ఆశిస్తూ పాఠంలోకి వెళ్ళిపోద్దాం. పాఠ్యభాగం. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కార హట్నపు జ్వాలల సమిదైపోయావా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలల సమిదైపోయావా. పారాణింకే ఆరనలేదు, తోరణాల కలవాడనలేదు. పారాణింకా ఆరనలేదు, తోరణాల కలవాడనలేదు. పెండ్లి పందిరి తీయనలేదు, బంధువులిండ్లకు చేరనలేదు. మంగళనాదాలాగనలేదు, అప్పగింతలు అవ్వనలేదు. గలగల బారే ఓసలయేరా, పెళ్ళు కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికి కాపురం వెళ్ళావా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలల సమిదైపోయావా. మానవత్వమే మంట గలిసిన మమతలకర్థం లేకపోయినా, మానవత్వమే మంట గలిసిన మమతలకర్థం లేకపోయిన. వేదఘోష ఎగతాళి చేసిన ప్రమాణాలు పరిహాసమాడిన. వేదఘోష ఎగతాళి చేసిన ప్రమాణాలు పరిహాసమాడిన. ప్రేమ బంధముగా కట్టిన తాళి, ప్రేమ బంధముగా కట్టిన తాళి ఉరితాడయ్యి కాటు వేసిన. పున్నమి రువ్విన వెన్నెల నవ్వా, కారు మేఘములు కమ్మేసాయ, చీకటి చితిలో శవానివైనావా. నువ్వు చీకటి స్థితిలో శవానవైనావా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలో సమిదైపోయావా. రాక్షస విలువలు రాజ్యమేలడి నరక ప్రాయపు సంఘంలోనా. రాక్షస విలువలు రాజ్యమేలడి నరక ప్రాయపు సంఘంలోన. మనిషికి మనిషికి బంధాలన్నీ మార్కెట్టులోన సరుకులాయనే. ఆడపడుచులే శత్రువులైరా, అత్త కన్నులే నిప్పెలు చెరిగెనా. కళకళలాడిన ఓ నవవధూవా, శిశిరం నిన్ను కబళించిందా, మలమలమాడిన బొగ్గైపోయావా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలో సమిదైపోయావా. ఆడది కన్నా అడవి మానుకే విలువిచ్చేటి దేశంలోనా. ఆడది కన్నా అడవి మానుకే విలువిచ్చేటి దేశంలోన. ఆరడి పెట్టిన ఆడబడుచుకు అత్తారింట తప్పని స్థితి ఇది. బ్రతుకున నిప్పులు పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది. లేళ్లను చంపే పులుల సీమలో కోకిల మేధం సాగుతున్నది. జీవన రాగం ఆతనాదమాయే, జీవన రాగం ఆతనాదమాయే. కర్మభూమిలో విరిసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలో సమిదైపోయావా. అక్కలారా ఓ చెల్లెల్లారా, అక్కలారా ఓ చెల్లెల్లారా, వ్యవస్థ మలచిన అబలల్లారా, కాలే గుండెల కముర వాసనకు కన్నులో ఏరులు పారుతున్నవా.
కాలే గుండెల కమురు వాసనకు కన్నుల ఏరులు పారుతున్న దారి పొడవున శవాల గుట్టెలు గుండెన గాయం కెలుకుతున్నాయా. దారి పొడవున సవాల గుట్టలు గుండెన గాయం కెలుకుతున్నాయా. రాక్షస పీడను ఎదిరించాలే స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమన్న సమాజం ఉండాలి. సమానమన్న సమాజం ఉండాలి. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగా కట్నపు జ్వాలలో సమిదైపోయావా. నువ్వు కట్నపు జ్వాలలో సమిదైపోయావా. నువ్వు కట్నపు జ్వాలలో సమిదైపోయావా. విన్నారుగా విద్యార్థులు, ఈ పాటలో కాలేకూరి ప్రసాద్ గారి యొక్క మానసిక వేదన ఎంతున్నది అనేది తెలుస్తుంది. ఈ ప్రతి వాక్యంలోనూ కూడా స్త్రీ పడేటువంటి బాధను, సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి విలువను గురించి ఆయన ఎంతో బాధపడుతూ చెప్పినటువంటి సందర్భము మనకు కనిపిస్తుంది. చివరిన ఆయన ఒక మాట అన్నారు, రాక్షస పీడను ఎదిరించాలి, స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమన్న సమాజాన్ని తీసుకురావాలి అని. అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి యువతులందరూ కూడా సమాజ స్థాపనకు కృషి చేయాలి అని ఈ పాఠం మనకి తెలియపరుస్తుంది. చూసారుగా విద్యార్థులు, మనకి ఈ పాఠం నుంచి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటో తెలుసుకుందాం. మొదటగా వ్యాసరూప ప్రశ్నలు. ఇక్కడ 2 ఇచ్చారు చూడండి. మొదటిది, కర్మభూమిలో పూసిన ఓ పువ్వ పాట ద్వారా కాలేకూరి ప్రసాద్ వర్ణించిన స్త్రీల దుస్థితిని వివరించండి. రెండవ ప్రశ్న, కర్మభూమిలో పాఠం ద్వారా కవి వరకట్న దురాచారాన్ని విశ్లేషించండి. అందులో రెండవ అంశంగా సంక్షిప్త రూప ప్రశ్నలు తీసుకున్నట్లయితే కాలేకూరి ప్రసాద్ గురించి రాయండి. తర్వాత కాలేకూరి ప్రసాద్ స్త్రీలలో ఆశించిన చైతన్యం ఏమిటి జరిగింది. ఇక ఏకవాక్య పదరూప సమాధాన ప్రశ్నల్లో మొదటిది, కర్మభూమిలో పూసిన ఓ పువ్వ పాట రచయితే ఎవరు? రెండవ ప్రశ్న, కాలేకూరి ప్రసాద్ కలం పేర్లు ఏమిటి? మూడవ ప్రశ్న, మనిషికి మధ్య సంబంధాలు ఏమైనాయి? ఇక తర్వాత 4వ దాంట్లో సందర్భ సహిత వాక్యాల్లో తీసుకున్నట్లయితే మొదటిగా మానవత్వమే మంట గలిసిన, రెండవ వాక్యం మార్కెట్లోన సరుకులాయని, మూడవ వాక్యం కోకిల మేధం సాగుతున్నది, 4వ వాక్యం రాక్షస పీడను ఎదిరించాలి. ఇవి పాఠ్యాంశంలో ఈ సందర్భాలు ఎక్కడ వచ్చినాయో మనము రాయాలన్నమాట. విద్యార్థులు, మనము ఈ పాఠం ద్వారా ఈ ప్రశ్న జవాబులు చదివి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో మంచి మార్కులు సాధించాలి అనేది నా ఆకాంక్ష. మీరందరూ కూడా చక్కగా చదివి 100కు 100 మార్కులు తెలుగులో సాధించాలని అభిలషిస్తూ, మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.